20 మందిని పంపించాను, అందరినీ చిత్తకుట్టి తరగాడు. ఒక్కడేనా చావు దెబ్బ తీశాడనా? అంత పోటుగాడు అన్నవాడు. కన్ను మూస్తే కల్లోకి వస్తాంట్రా. ఈ స్కూల్ బట్ కోల్డ్ బ్లడెడ్. మా వాడి గురించి నువ్వెంత తక్కువ తెలుసుకుంటే నీకంత మంచిది. ఈజ్ బ్రిలియంట్ బట్ బ్రూటల్. ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి సైందా? ఆ రోజే తనని మొదటిసారి చూశాను. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలే. ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయి. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. నేనెందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. గణేష, లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. వెంకటేష్ గారు అనగానే నాకు గుర్తొచ్చే అంశాలు, ఈజ్ అ ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్. Pinky is such a humble, down to earth, good, genuine human being. కొట్టంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. ఈ కైండ్ ఆఫ్ యాక్ట్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. ఇబ్బంది ఉన్నదంటే యాక్ట్ చేయడానికి. బయట వాళ్ళండి నన్ను అడుగుతారు అనమాట, ఏంటి ఇండస్ట్రీ అంటే బాగా పాడైపోయింది కదా ఇది అని అడుగుతారు. అలా ఏం లేదు అంటే దే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇలా ఉంటారు కదా అని. లేదండి మీరు ఒకసారి వెంకటేష్ గారు చూడండి, హౌ క్లీన్ హీస్, వాట్ అన్ యాక్టర్ హీ ఈజ్, సచ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఇది అది అని చెప్తాను. సో ఐ రియలీ హీస్ లైక్ అ గుడ్ రోల్ మోడల్. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మా అని అంటుందమ్మా. నువ్వు కర్ర పట్టుకుని నా వెంట పడినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొచ్చావు. నా చెల్లెలంటే నాకు ప్రాణం. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. అరే ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు? ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను చూడండి. బాస్ ఆఫ్ కామెడీ, విచ్ ఇస్ అవర్ వెరీ ఓన్ వెంకటేష్ గారు. మై ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. గుడ్ మార్నింగ్ గాడిద గుడ్డును. చాలా సీప్ గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి చాలా సేదరా కదక్క. డైరెక్టర్స్ వరల్డ్ ఈజ్ అన్ ఆర్డర్. అతనికి తెలుసు ఏం చేయాలి. నీ టైమింగ్ అంటే ఎప్పుడైతే ఇష్టమైనా, నీ పీక్స్ ఉన్నప్పుడు ప్రేమ అంటే ఏదేదా, నువ్వు నాకు నచ్చావు. ఏమనుకుంటున్నా గురించి నేను బీపీ పేషెంట్ నాకు కోపం రాదా? Audience, watch the climax in my IMAX.
ఎలా ఇచ్చా